ఓకే, ఎడ్యుకేషనల్ మార్కెటింగ్ గురించి ఈ ఎక్స్ప్లెయినర్లో డైవ్ చేద్దాం. స్కూల్స్కి రైట్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్ కదా. ఇక్కడ ఎడ్యుకేషనల్ మార్కెటింగ్ సీన్లోకి వస్తుంది. ఇదొక స్ట్రాటజిక్ ప్రాసెస్ యూరా. సో దీని కార్ కాంపోనెంట్స్ ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లర్ 1 ఒక క్లియర్ మెసేజ్ క్రాఫ్ట్ చేయడం. ఈ మెసేజ్ అనేది ఆనెస్ట్ అండ్ ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి అండ్ స్టూడెంట్ బెనిఫిట్స్ మీద ఫోకస్ చేయాలి. బేసికలీ అంత క్లియర్గా ఆథెంటిక్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పిల్లర్ 2 ద డిజిటల్ కనెక్షన్. చాలా ఇంట్రెస్టింగ్ కదా. సోషల్ మీడియా యూజ్ చేసి స్టూడెంట్స్తో డైరెక్ట్ కనెక్షన్ క్రియేట్ చేస్తారు. ఇంకా వెబ్సైట్స్ అండ్ ఆన్లైన్ కంటెంట్ దావ్ వాళ్ళ స్ట్రెంగ్స్ చూపిస్తారు. వీడియో కంటెంట్ అయితే వాహా పవర్ఫుల్, కంపెలింగ్ స్టోరీస్ చెప్పొచ్చు. సారే, అన్ని చెప్పడం కాదు, వి నీడ్ ప్రూఫ్. సో పిల్లర్ 3 ద పవర్ ఆఫ్ ప్రూఫ్. ట్రస్ట్ అనేది స్టూడెంట్ అచీవ్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఎక్స్పర్టీస్ ద్వారా వస్తుంది. ఇది సక్సెస్ స్టోరీస్ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. ఓకే, ఎంత బాగుంది. బట్ అసలు ఇదెంత ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఇది గ్రోత్ని డ్రైవ్ చేస్తుంది, క్రెడిబిలిటీని బిల్డ్ చేస్తుంది. సింపుల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ రైట్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక ఎసెన్షియల్ టూల్. Mari, what's next? What is the future of marketing and education?